We have here with us a personality who quite qualified to play with words of his language. I would invite Mr. Annadath Mani to penetrate into the minds of the audience. Sir, please bless us with your Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. అనే నానుడి మా బిడ్డలు దిద్దుతున్నారు ఇక్కడ నుడి. ఇది ఒక పవిత్రమైన బడి. రాజమన్నారు పెట్టాడు శ్రమను పెట్టుబడి. కాసేపు చేయొద్దు హడావుడి, ఇక్కడ ఉండదు కుల మతాలతో ముడి. ఈ శనివారం దాన్ని కట్టేయండి మడి, తెరవండి మీ హృదయ గడి. ఈ ఇంజనీరింగ్ కాలేజీ గుండెల్లో కట్టిన గుడి. అందుకే వినిపిస్తున్నా నా మాటల సబడి. వినిపించండి మీ చప్పట్ల సందడి. మహానుభావుల చేరిక, ఒక్కొక్కరు ప్రజారంగంలో ఏలిక. వాళ్ళు రావటం అంటే కాదంత తేలిక. వచ్చి చూడాలనుకున్నారు బాల బాలిక. ఆయనతో కూర్చోవాలనే నా కోరిక. ఇది ఫంక్షన్ యొక్క వేదిక. ఇక ఏటేటా మీ వేడుక. మేనేజ్మెంట్ వారు మీకు ఇచ్చిన కానుక. ఆలస్యమైనందుకు వద్దు కినుక. నిలబడండి దీని వెనక. మోగించండి మీ చప్పట్ల జనక జనక. ఎందుకంటే ఇది నేను ఊహించని ఆస్కారం. ఆహ్వానించడం మీ సంస్కారం. మీకోసం పరిగెత్తొచ్చింది అధికారం. అది బిడ్డల మీద ఉన్న మమకారం. వాళ్ళ భవిష్యత్తుకు గురుదేవులు ఇస్తున్నారు ఆకారం. వాళ్ళను గౌరవించుకోవటమే మీరు ఇచ్చే సత్కారం. భవిష్యత్తు కట్టండి శ్రీకారం. చదువు అంటే అనుకోవద్దు భారం. చదువుతో కట్టలేదు బేరం. చదవకపోవటం మహాఘోరం. మా బిడ్డలు చేయరా నేరం. గురువులు చెప్తున్నాడు చదువులో సారం. దాన్ని గ్రహించి సంపాదించుకోండి ఆహారం. అది చదువుల వ్యవహారం. మేనేజ్మెంట్ సమస్యలను చేస్తుంది పరిష్కారం. అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం. ఆహ్వానించిన మీకు నమస్కారం. ఈ రోజున రైట్ ఆ 4 అక్షరాలలో చూడండి. ఆర్ అంటే రాష్ట్రానికి, ఐ అంటే ఇండియాలో, ఎస్ అంటే సమర్థవంతమైన, ఈ అంటే ఇంజనీరింగ్ కాలేజీ అని పేరు తెచ్చింది రైట్. ఎందుకంటే ఎక్కడో ఒక మూల ప్రాంతం నుంచి ఉండే బిడ్డల యొక్క దీక్ష. రాజమన్నారు గారు మీకు ఇది పరీక్ష. బిడ్డల మీద మీకు ఎంత అపేక్ష. మీరు ఎప్పుడు వస్తారా అని నిరీక్ష. వాళ్ళు కోరుతున్నారు మీ ఆశీస్సుల భిక్ష. అది మా బిడ్డలకు రక్ష. అందుకే పరిగెత్తి కావాలించి వచ్చా. మరి మీరు ఎందుకంటే ఈ నిర్వహణ ఒక స్వారీ. 1.5 సంవత్సరం నేను సృష్టించారు స్టోరీ. బిడ్డను తీర్చిదిద్దారు ఆరి తేరి. వాళ్ళ చేత చేయిస్తున్నారు స్వారీ. దీనికి అంతా కారణం సుబ్బయ్యాచారి. ఈ ఎడ్యుకేషన్ లో, ఈ ఇంజనీరింగ్ లో మనం వచ్చింది ఒక పల్లె. మనకి ఇంకా వేరేది పల్లె. మనం ఎలా చదువుకుంటున్నాము? మాస్టర్ గారు చెప్పారు ఇక్కడ అమ్మాయిలు భలే అందంగా ఉన్నారని. దానికి కారణం ఏంది తెలుసా? మన సంస్కృతి. ఈ రోజున మన బిడ్డలు కాపాడవలసిన సంస్కృతి పోతున్నది ఆకృతి. చెడిపోతున్నది ప్రకృతి. అందుకే జపాన్ అయిపోయింది వికృతి. పోగొట్టుకుంది దాని ఆకృతి. మన సంస్కృతేరా బిడ్డ మన మతి. అది తెలుగువాడికి దేవుడిచ్చిన బహుమతి. దాన్ని కాపాడమని ఆనతి. వేదిక మీద చేస్తున్నాను వినతి. ఆడబిడ్డ చేయకూడదు దాన్ని ఆహుతి. రేపు భవిష్యత్తులో కాబోయే శ్రీమతి నువ్వు ఇవ్వాలా బహుమతి. ఈ రోజున ప్రతి బిడ్డ ఒక్కసారి మీ తండ్రి గారిని ఒక్కసారి కళ్ళ ముందుకు తెచ్చుకో. చిరిగిపోయిన చొక్కా వేసుకొని, మట్టి కొట్టుకుపోయిన తువ్వాలు వేసుకొని, నేల తల్లిని నమ్ముకొని, అమ్మా నా బిడ్డ ఈ కష్టం పడకూడదు, నాకు 4 వడ్లిస్తే నా బిడ్డను చదివించుకుంటున్నానని ఆ నేల తల్లి దగ్గర నిలబడి, ఆ నేల ఆ తండ్రి రగులుతున్న జ్వాల, వీళ్ళు పాడుతున్నారు మీ భవిష్యత్తుకు జోల. అందుకే చేయొద్దని చెప్పాను గోల. అంగీకరించాలన్న రాజమన్నారు ఇస్కాల. అటువంటి మహానుభావుడు ఈ ప్రాంతంలో ఇంత గొప్ప కాలేజీ 1.5 సంవత్సరంలో ఎట్లా చేశారు సార్ మేనేజీ? పెద్ద పెద్ద అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చిన ఎంకరేజీ. ఇక బయటపడిపోతుంది 4 గేతుల్లో దాని కరేజీ. మీ ఆశ డ్యామేజీ. జాగ్రత్తగా చేయండి మేనేజీ అని తప్పడానికి ఎక్కాను స్టేజీ. అయినా మీ ముందంత నా ఏజీ.
ఆడపిల్లలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మా బిడ్డలమ్మా, మీరు మాకు కడుపును పుట్టలేదు అంతే తేడా. మిమ్మల్ని కొన్ని గంటలు పెంచుకోమని చెప్పి మీ తల్లిదండ్రులు మాకు అప్పచెప్పారు ఆ బిడ్డ. మరి మీరు కూడా ప్రపంచాన్ని జాగ్రత్తగా చూడాలి. ఈ రోజున భారతదేశం మీద మువ్వన్నెల జెండా ఎగురుతుందంటే ఒక్క ఆడబిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రోజున ప్రతి వీరుడు 4 రోజుల క్రితమే మన భగత్ సింగ్ ను ఉరితీసిన రోజు. 18 ఏళ్ల కుర్రవాడు జలియన్ వాలాబాగ్ లో సభలో ఉన్నటువంటి లక్షల మంది భారతీయుల్ని కాల్చి చంపినటువంటి వాళ్ళ మీద పగ తీర్చుకున్న ఆ బిడ్డ 17 ఏళ్ల వయసులో ఉరితాడు మీద వేయించుకొని భారత మాతకు జై అన్నటువంటి యువకుడు. మరి మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలి. మేము లెక్చరర్లని, నేనైతే ఒకరోజు కాలేజీలో సార్ అన్ని తరగతుల బెంచీలు పోయి మా పేర్లు ఏమైనా ఒక బెంచీ మీద రాసి ఉంటారని వెతుక్కుంటే ఎక్కడా ఒక్క ఉపాధ్యాయుడి పేరు బెంచీ మీద ఉన్నది. సినిమా యాక్టర్ల పేరు, క్రికెట్ల పేర్లు, సినిమాల పేర్లు. మీరు ఏ సినిమా వాళ్ళను ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ ఈరోజు డ్రగ్ కేసులో, వ్యభిచారం కేసులో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏ క్రికెట్ ను మీరు ఆస్వాదిస్తున్నారో ఆ క్రికెట్ లో ఉన్న వాళ్ళు ఈ రోజున దేశం కోసం పోరాడి రేపు రిటైర్మెంట్ కాబోయే సచిన్ కి ఈ ఇండియా కప్ ఇవ్వాలని ఎంత పోరాడుతున్నారో ఆ జయాన్ని మీరు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మొన్న మేము చూసాం, మన సిపాయిల వ్యాన్లన్నీ ఇట్టుపోతుంటే ఒక్క భారతీయుడన్నా వాళ్ళకు సెల్యూట్ కొట్టలేదు. అదే సినిమా యాక్టర్ల కార్లు వస్తుంటే వాళ్ళ వెనకాల మనం పరిగెత్తుతున్నామంటే ఎటుపోతుంది ఈ దేశం? మన సైన్యం మీద ఏంది ద్వేషం? అది యువకుల్లో రాకూడదు దోషం. అదే నా యొక్క ఆక్రోశం. అందుకోసం ఉపయోగించుకుంటున్న ఈ అవకాశం జాగ్రత్తగా చేయండి. మీ అభ్యాసం ఎక్కడెక్కడ బిడ్డల్లో పెంచుకోండి సహవాసం. ఈ కాలేజీ మీ గుండెల్లో ఉండాలి నివాసం. మాకు కావాల్సింది మీ సంతోషం. మాలో స్వార్థం ఉండదే లేసం. మేము బ్రతికేదే మీకోసం అని చెప్పడానికి పరిగెత్తి వచ్చారు జిల్లా ప్రకాశం. మరి మీరు ఎలా చదువుతున్నారనేది చాలా జాగరూకతగా ఆలోచించండి. మీరు ఇంగ్లీషులో మేము చక్కగా మాట్లాడలేమనే పదాన్ని పక్కన పెట్టండి. మీకు మంచి మంచి మాస్టర్లు చక్కగా బోధించగలిగిన ఉన్నారు. ఏ ఆనందంగా, బి బాధ్యతగా, సి చక్కగా, డి అంటే ధైర్యంగా, ఈ అంటే ఎడ్యుకేషన్ లో, ఎఫ్ ఫస్ట్ గా ఉండి, జి గురువుల యొక్క, హెచ్ హార్ట్ఫుల్ వాక్యాలతో, ఐ ఇక్కడ, జే జాగ్రత్తగా చదువుకుంటే, కే కరుణ చూపించి, ఎల్ అంటే లక్షణంగా, ఎం అంటే మానవత్వంతో, ఎన్ అంటే నమ్మకంగా, ఓ అంటే ఓర్పుగా, పి అంటే పద్ధతిగా, క్యూ అంటే క్వాలిటీగా, ఆర్ అంటే రియల్ గా, ఎస్ అంటే స్టూడెంట్స్ కి, టీ అంటే టీచింగ్ ఇచ్చే, యు అంటే ఉత్తమమైన ఉపాధ్యాయుల ద్వారా, వి అంటే విద్యార్థులు, డబ్ల్యూ అంటే వరల్డ్ లోకి వెళ్తే, ఎక్స్ అంటే ఇంటూ మార్పు లేకుండా, వై అంటే యువతరం, జెడ్ అంటే జిందాబాద్. ఏం డౌటే లేదు అందులో. మనోధైర్యం. నేనున్నాను. ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ ఫెయిల్ ది బీకామ్ వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ. ఐ గాట్ ఓన్లీ 9 మార్క్స్ ఇన్ కామర్స్. నౌ ఐఎమ్ ఇన్ ఫేమస్. అంటే బిడ్డలు ఇంతమంది ఇక్కడ ఉన్నందుకు, ఈ అపూర్వ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చూసి పెట్టుకోండి, మెయింటైన్ చేయండి టైము పాటించకపోతే క్రైము. మేనేజ్మెంట్ చేయొద్దు బ్లేము. మీ భవిష్యత్తు కోసం ఆడుతున్నారు గేము. రైజ్ కి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పెద్ద నేము. రాజమన్నారు గారిది అద్భుతమైన స్కీము. ఆయన మనసులో ఉంది సార్ భలే డ్రీము. ఆయనకున్నారు సరైన టీము. మనిషి మాత్రం భలే కాము. ఆయన రగులుతున్నటువంటి ఫ్లేము, దాన్ని కడుతున్నారు ఫ్రేము. మీరు దాన్ని సాధించడానికి మీ సహకారాన్ని మేమెంతో కోరుతూ ఉన్నాం. ఏం చదువుతున్నావు సబ్జెక్టు, ఏమిటి నీ యొక్క ఆబ్జెక్టు, ఎక్కడ నీ పాఠంలో అవుతున్నావు రిజెక్టు, దానివల్ల ఏముంది ఎఫెక్టు, గురువులు అడిగితే చెప్తారా డిఫెక్టు, సబ్జెక్టును చేసుకో పర్ఫెక్టు, నీకు నచ్చిన గ్రూపును చేసుకున్నావు సెలెక్టు, మరి జీవితాన్ని ఎందుకు చేసుకో కరెక్టు, అనవసరమైన విషయాలకు ఎందుకు అవుతావు రియాక్టు, చదివే నీ యొక్క యాక్టు, చదివే నీ యొక్క ఫ్యాక్టు, నా బిడ్డలు అందులో పర్ఫెక్టు, అది నేను చేస్తున్న సస్పెక్టు, నమ్మితే చూపించండి మీ రెస్పెక్టు.